బార్డర్కి అసలు చాలా డిమాండ్. కంచి పట్టు చీర అయితే అసలు ఆ బార్డర్కి పిచ్చి పడిపోతారనమాట, ఎంత బాగుందో అని. సో అంత బాగా మనకి గద్వాల్లో వచ్చింది. ఇంకా లేటెస్ట్ ట్రెండీగా ఉంది, ట్రెండీగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీనికి కూడా అంతే, పళ్ళుకి బాగా హెవీగా ఇచ్చాడండి, బార్డర్ చిన్న. చీర అంతా ఎలా ఇచ్చాడు, బ్లౌజ్ కూడా అలా ఇచ్చాడు. ఇది కూడా గంగా జమున ఇచ్చాడు. యాష్ గ్రే అవ్వడం వల్ల ఇంకా చాలా అందంగా వచ్చింది. మొత్తం థ్రెడ్ వర్కే, ఇంకా వేరే మీకు ఎక్కడ జరీ అనేది ఉండదు. బోర్డర్ లో అన్ని వచ్చాయి, రుద్రాక్ష ట్రెడిషన్ కి కావాల్సినవన్నీ వచ్చాయి. అండ్ చీరకేమో చక్కగా ముగ్గు ఇచ్చాడు, ఈ కింద బుటా అంతా ముగ్గు అనమాట. వావ్, బ్యూటిఫుల్ డిజైన్ అండి. అంటే గద్వాల్స్ లో ఇలాంటి డిజైన్స్ మనకి చాలా దగ్గర దొరకవు. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. పళ్ళు అంతా థ్రెడ్ తోటే, మొత్తం థ్రెడ్, చాలా మంచి లైలాక్ కి లావెండర్ కలర్ ఇవ్వడంతో చాలా జామునీ కలర్ అంటారు కదా, దాంతో అందం వచ్చింది. చాలా బాగుందండి. పైన కింద కడ్డీ బార్డర్ ఇచ్చి మామిడి పిండి ఇచ్చాడు. చీరంతా కూడా మామిడి పిండి బుటా వచ్చింది. పళ్ళు దగ్గర ఏమో చక్కగా దగ్గరగా ఇచ్చాడు. మళ్ళా కుచ్చిళ్ళ దగ్గర కొంచెం దూరం అవుతుంది. వింటేజ్ వారాహిలో ఉండే గద్వాల్ పట్టు చీరలు అంటే నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టం అండి. చాలా మంచి కలర్స్, డిజైన్స్, కొంచెం ఒక 30-40 ఇయర్స్ ఓల్డెన్ డిజైన్స్ ఉంటాయి కదా, అవి కూడా తన దగ్గర ఉండి వీవింగ్ చేయించుకొచ్చుకుంటారు. సో వింటేజ్ వారాహి కొండాపూర్లో ఉంటుంది, రాఘవేంద్ర కాలనీ, హైటెన్షన్ లైన్ ఉంటుంది. అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ మ్యామ్. హాయ్ పూర్ణిమ. నాకు అసలు ఈ డ్రెస్, ఈ చీర, ఈ కాంబినేషన్ ఎంత నచ్చిందంటే అందుకే నేను ఇలా పెట్టుకొని నీకు మొత్తం మాట్లాడుతున్నాను. మీ బ్లౌజ్ కూడా మ్యాచ్ అయ్యింది. అసలు చీర చాలా చాలా అద్భుతం, మామూలుగా మాటకు కాదు. ఇది మాత్రం పెళ్ళికి, పేరంటానికి, అమ్మ కట్టుకొని, ఎవరైనా చుట్టాలు కట్టుకొని, ఎవరు కట్టుకుని పెళ్ళికి వెళ్ళినా చాలా గ్రాండ్గా చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. అసలు ఆ పట్టు క్వాలిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది మ్యామ్. దీని మీద హై క్వాలిటీ, చాలా ప్రీమియం క్వాలిటీ. అంటే ఇక్కడ 13,000 నుంచి 30,000 దాకా, 13,000 నుంచి 30,000 దాకా ఉంటాయట. సో ఈ పర్టికులర్ చీర అయితే ఎంత ఉంటుంది మ్యామ్? 26,000. నాకు కూడా బాగానే ఉందండి. ఈ కలర్ కూడా చాలా బాగుంది. చాలా మంచి లైలాక్ కి లావెండర్ కలర్ ఇవ్వడంతో చాలా జామునీ కలర్ అంటారు కదా, దాంతో అందం వచ్చింది. చాలా బాగుందండి. ఎప్పుడైనా ఈ డార్క్ కలర్ మీద జరీ వచ్చింది చాలా ఎక్కువ కనిపిస్తుంది కదా క్లారిటీగా, అందుకని ఈ చీర చాలా అందంగా అయినా కూడా ఈ కలర్ వల్ల మనకు అసలు హైలైట్ అయింది, బాగా వచ్చింది, హైలైట్ అయింది. అండ్ ఈ డిజైన్ వల్ల అన్ని ఏజెస్ వాళ్ళు కట్టుకోవచ్చు. లాస్ట్ టైం మన గద్వాల్ వీడియో చూసి ఒక మేడం తను దీక్షలో ఉన్నారట. 6 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం తను బయటకు వచ్చి మేడం వాళ్ళ షాప్కి వచ్చి 3.5 లక్షలకు కొన్నారట అండి. అది మన షాప్లో నుంచి మన వీడియో చూసే వచ్చారు ఆవిడ. ఆవిడకి నిజంగా థ్యాంక్ యూ. ఆవిడకి, నీకు, ఇద్దరికి థ్యాంక్ యూ. యూఆర్ వెల్కమ్ మ్యామ్. అంటే ఇంకా కాటన్స్ ఏమేమో 65 శారీస్. వాళ్ళు యాక్చువల్గా నవరాత్రి దీక్ష చేస్తారంట. వచ్చిన ముత్తైదులకి 108 మందికి పెడతారంట. ఆ 108 మందికిలో మన దగ్గరే 65 చీరలు తీసుకున్నారు. సూపర్ అండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం మ్యామ్. ఎస్. సో నెక్స్ట్ చీర ఏంటిది మ్యామ్? ఇది గద్వాలే. ఓకే. గద్వాల్లో మనకి చాలా ఫేవరెట్గా, అసలు ఏ కలర్లో అయినా, ఏ చీరలో అయినా ఫేవరెట్ కలర్ లైట్కి డార్క్ కదా, మంచి క్రీమ్ కలర్కి బ్యూటిఫుల్ పింక్. ఓకే. దాంట్లో చక్కగా రుద్రాక్ష బార్డరు, అన్నపక్షి అంటే పీకాక్, ఓకే, మ్యాంగో, అన్ని డిజైన్స్ అన్ని రకాలు వచ్చాయి అనమాట. బార్డర్ లో అన్ని వచ్చాయి. రుద్రాక్ష అంటే ట్రెడిషన్ కి కావాల్సినవన్నీ వచ్చాయి. అండ్ చీరకేమో చక్కగా ముగ్గు ఇచ్చాడు, ఈ కింద బుటా అంతా ముగ్గు అనమాట. అంతా ఇంకా అందంగా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఈ అన్నపక్షి చాలా బాగా ఇచ్చాడు. ఓకే. పీకాక్ చాలా బాగా ఇచ్చాడు. ఓకే. తెలుగులో చెప్పారా? అన్నపక్షి తమిళ. నాకు కొంచెం పైత్యం ఎక్కువ. అంటే యాక్చువల్గా పట్టు అన్నది వాళ్ళదే కదా, ఫస్ట్ కంచిలో వచ్చిన డిజైన్, కంచి ఇది ఫ్యాషన్ కదా. ఇదేమో మంచి జామునీ కలర్కి లావెండర్ కలర్, ఓకే, లైట్ కలర్, ఆనియన్ కలర్ బార్డర్. సో కింద బార్డర్ ఇదండి, చాలా పెద్దగా వస్తుంది. ఓకే. సో పైన బార్డర్ ఇలా చిన్నగా ఉంటుంది. కలర్ కాంబినేషన్ రుద్రాక్ష బార్డర్, రుద్రాక్ష బుటా ఇచ్చాడు. అండ్ బార్డర్ కూడా చాలా దగ్గరగా చూస్తే తెలుస్తుంది. ఇదిగోండి, కడ్డీ బార్డర్ ఇచ్చాడు, మామిడి పిందె, రుద్రాక్ష, అట్లా అన్నీ వచ్చాయన్నమాట. అసలు దీంట్లో 22,000 రేంజ్లో వస్తుందండి. కొరియర్ ఫ్రీగా ఉంటుంది. విజిట్ చేస్తే క్వాలిటీ ఫీల్ అవ్వచ్చు మీరు. అంటే పట్టులో చూడడానికి ఇట్లే ఉండి మనకి 12,000 నుంచి 18,000 దాకా చెప్తుంటారు. అందులో పోగులు ఉంటాయండి, ఆ పోగులు తగ్గించుకుంటే తక్కువ రేటు, అంటే కరెక్ట్గా ఉంటే. ఇది ఇప్పుడు ఇందులో
పాలిస్టర్ మిక్స్ ఉంది. నేను పోయినసారి నీకు అలాగే చెప్పాను, ఇందులో కూడా పాలిస్టర్ మిక్స్ ఉంది. అందుకని దీని క్వాలిటీ ఇట్లా నీకు ఈ స్మూత్నెస్లో తేడా నీకు వచ్చేస్తుంది. అండ్ ఇది పవర్లూమ్, హ్యాండ్లూమ్ కాదు. ఓకే, పవర్లూమ్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. కుట్టు బార్డర్ ఉండదు, ఇక్కడ అటాచ్కి కుట్టు రాదు, ఇక్కడ దీనికి కుట్టు రాదు. ఇది పవర్లూమ్ మెషిన్ అంతే. 9,000 9,500లో ఇంత గ్రాండ్ చీర మనకు వచ్చేస్తుంది. అంటే దీంట్లో పట్టు ఉంటుంది, పాలిస్టర్ కూడా మిక్స్ ఉంటుంది అండ్ పవర్లూమ్ తో తయారవుతుంది. పవర్లూమ్ అంటే మరి మీరు ఎలక్ట్రికల్ దాంతో చకచకా చేసేసే దానికి రేట్ ఎక్కువ పడదు కదా, మనకేమో అయిపోతాయి. మనకి హ్యాండ్లూమ్ ఏమో పాపం వాడు చెయ్యి కాలు వేసుకుని వాడు చేసుకోవాల్సిందే. ఇది మళ్ళీ కడ్డీ బార్డర్ ఇచ్చాడు, పైన కింద కడ్డీ బార్డర్ ఇచ్చి మామిడి పిండి ఇచ్చాడు. చీరంతా కూడా మామిడి పిండి బుట్ట వచ్చింది. పళ్ళు దగ్గర ఏమో చక్కగా దగ్గరగా ఇచ్చాడు, మళ్ళా కుచ్చిళ్ళ దగ్గర కొంచెం దూరం అవుతుంది. పూర్తి జకార్డ్ పట్టు పళ్ళు ఇచ్చాడు. ప్లెయిన్ బ్లౌజ్ 2 వైపులా బార్డర్ ఇచ్చాడు. ఓకే, సో నెక్స్ట్ డిజైన్ చూద్దామండి. ఇది ఎవర్ గ్రీన్ ఆరెంజ్కి పింక్. ఈ మధ్య కాలంలో అయితే మరీ ఈ కలర్కి క్రేజ్ ఎక్కువైపోయింది. అండ్ ఆ క్రేజ్లో కూడా చక్కగా చీరంతా అట్లా చెక్స్ ఇచ్చాడు. అన్నపక్షి రుద్రాక్ష 2 వచ్చాయి. ఈ పీకాక్ చాలా అందంగా వచ్చింది. మీనా ఇందులో కూడా ఒక బాక్స్ మీనా ఇచ్చాడు, ఒక బాక్స్ ఏమో కడ్డీ ఇచ్చాడు. దాంతో అసలు పళ్ళుకి ఎంత లుక్ చాలా అందంగా. అండ్ బ్లౌజ్ కూడా ఎంత హెవీ డిజైన్, అంత హెవీగా ఇచ్చాడు డిజైన్. అంటే బార్డర్స్ కొంచెం తక్కువ, చిన్న సైజ్ తోటి 2 ఈక్వల్ ఇచ్చాడు కదా, సో బ్లౌజ్ హెవీ చేశాడు. యా, సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇచ్చేయండి. ఇక్కడ చూడండి సిల్క్ మార్క్ ఉంది, అన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ చీరలే అండి. అండ్ యా చెప్పండి మ్యామ్. కల్నేత షేడ్, ఇది కల్నేత షేడ్, పింక్ అండ్ ఎల్లో కల్నేత. దీనికి మంచి బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ ఇవ్వడంతో అందంగా వచ్చింది చాలా చీర. దీనికి బ్లౌజ్ లోపల వైపు ఉంది, పళ్ళుకి ఇవ్వకుండా లోపలికి ఇచ్చాడు. ఎప్పుడైనా డార్క్ కలర్ బార్డర్ అవ్వేటప్పటికి మీకు ఆ బార్డర్ కనిపించడం, ఈ జరీ కనిపించడం చాలా అందంగా కనిపిస్తుంది. లైట్ కలర్కి ఒక అందం, డార్క్ కలర్కి ఇంకొక అందం. అంటే ఆల్రెడీ పేస్టల్ షేడ్స్ చాలానే ఉన్నాయి అనుకునే వాళ్ళకి డార్క్ కలర్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఇది అసలు నా ఫేవరెటెస్ట్ అని చెప్పచ్చు, ఒట్టి ఫేవరెట్ కూడా కాదు, ఫేవరెటెస్ట్. వంకాయ వైలెట్ కలర్, దానికి నానంచి ఇచ్చాడు. అండ్ అసలు ఈ బార్డర్ కలర్ ఎప్పుడైతే ఇది గ్రీన్ కల్నేతలో ఇచ్చాడో దానికి అందం. ఇప్పుడు నేను కట్టుకున్న చీరకు కూడా ఈ కల్నేత బార్డర్ పైన ఈ ఒక చిన్న రిబ్బన్ రావడంతో కలర్, దాని యొక్క టెక్స్చర్, దాని యొక్క ఫీలే మారిపోతుంది, చాలా ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది. సో ఇదైతే ఇంకా లేటెస్ట్ ట్రెండీగా ఉంది, ట్రెండీగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీనికి కూడా అంతే, పళ్ళుకి బాగా హెవీగా ఇచ్చాడండి బార్డర్. చీరంతా ఎలా ఇచ్చాడు, బ్లౌజ్ కూడా అలా ఇచ్చాడు. దీనికి ఏం చేయొచ్చు అంటే ఈ కలర్ బ్లౌజ్ కుట్టించుకొని ఆ బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ గా వాడుకోవచ్చు, ఇంకా చాలా అందంగా వస్తుంది. ఎస్ మ్యామ్. ఇది చీర మొత్తం రెడ్, దీంట్లో ఇంకా వేరే కలర్ ఏం లేదు. కానీ ఈ గ్రీన్ చిన్న రిబ్బన్ బార్డర్ ఇవ్వడం మూలంగా ఈ గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రీన్ మంచి బుటా బ్లౌజే ఇచ్చాడు. ఇది మాత్రం ప్రాపర్ కంచి. యాక్చువల్గా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వాళ్ళు కట్టుకునే చీరలకి ఎలాగైతే ఆ బార్డర్ ఇచ్చారో అలాంటి బార్డర్స్ అన్నమాట ఇవి. అసలు ఫీల్ చాలా బాగుంది చూడమా క్లాత్ది. అండ్ చీర చాలా బాగుంది, రెడ్ కలర్ అవడంతో అసలు కట్టుకున్నా వేసుకున్నా ఎక్కడికి వెళ్ళినా చాలా బ్రైట్గా చాలా బాగా కనిపిస్తాం, మనం ఎలివేట్ అయ్యి కనిపిస్తాం. ఫొటోస్కి చాలా బాగుంటుంది. ఇలా మేడం ఒక్కొక్క చీరకి ఒక్కొక్క మంచి దాని రిలేటెడ్ స్టోరీ అన్నీ చెప్తారండి మీకు. తన ఇన్స్టా పేజ్ ఉంటుంది, ఒకసారి చూడండి. కొన్ని ఉంటాయి, కొన్ని డిజైన్స్ మనకు తెలియదు వాటికి గ్రేట్నెస్, అవన్నీ అలాంటివన్నీ వెతికి మరీ చేయించి తీసుకొస్తారండి వీవర్స్ దగ్గర నుంచి. నువ్వు ఎప్పుడైనా డిసెంబర్ పువ్వు పేరు విన్నావా? డిసెంబర్ పువ్వు కలర్ పెట్టుకున్నావు కదా, మనం చిన్నప్పుడు వాటిలోంచి కోసుకొని చిన్నగా మాల కట్టుకొని వేసుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అవన్నీ మోజులు పోలేవు. దీనికి రుద్రాక్ష ఇచ్చాడు, గ్యాప్ బార్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ గ్యాప్ బార్డర్ ఈ మధ్యలో ఎంబ్రాయిడరీ చేసుకుంటున్నారు కదా. మా చెల్లెలు మొన్న ఫోన్ చేసి, అక్క అదేంటో చీరే కింద మధ్యలో వర్క్ 2 లక్షలటే అంది. అవునా, మనం చేస్తే ఇంకా తక్కువకి వస్తుంది కదా అనుకున్నాం మేము. అయితే దీనికి రుద్రాక్ష ఇచ్చాడు, ముగ్గు ఇచ్చాడు, సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటిలో ఇది వర్క్ అలా ఇచ్చాడు. చీరకు చెప్పాను కదా, ఇది మాత్రం చాలా యునీక్గా పళ్ళు వచ్చింది, చాలా అంటే చాలా యూనిక్గా వచ్చింది. అండ్ ఇది కట్టుకుని వెళ్తే మనం విల్ స్టే అపార్ట్. ఒకసారి అలా వెనక్కి తిరిగి చూసేటట్టుగా, ఒకసారి అలా తిరిగి చూసి చూడనట్టు వెళ్తారా, అంతే కదా.
ఓకే, సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి. అంటే గద్వాల్స్లో ఇలాంటి డిజైన్స్ మనకి చాలా దగ్గర దొరకవు. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. పళ్ళు అంతా థ్రెడ్ తోటే మొత్తం థ్రెడ్. ఇప్పుడు యాక్చువల్గా కంచి కానీ గద్వాల్ కానీ థ్రెడ్ బార్డర్ ఫ్యాషన్ అయింది. ఇంకా ఒట్టి సిల్కే, ఇంకా దీంట్లో జరీ ఉండదు, ఒట్టి థ్రెడ్ ఒకటే చాలా ఫ్యాషన్ అయింది. యాక్చువల్గా ఈ టెంపుల్ బార్డర్ ఏమో మనం ఇంగ్లీష్లో మాట్లాడే మాట కదా, మన తెలుగులో కోట కొమ్ములు అంటారు. కోట కొమ్ములు ఎంత బాగుంది. నాకైతే అసలు ఆ వర్డ్ నచ్చి నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. మీరు ఒకసారి వేసుకొని చూపిస్తారా ఈ డిజైన్? కోట కొమ్మలు డిజైన్, కోట కొమ్ములు ఉందాగా గ్రాండ్గా నీట్గా భలే ఉందండి. గ్రాండ్గా ఉంది. అండ్ చీరంతా కూడా చక్కగా థ్రెడ్ బుట్ట ఇచ్చాడు, బ్లౌజ్కి దగ్గరగా ఇచ్చాడు. అండ్ చాలా కొత్త కాంబినేషన్, మంచి లావెండర్కి ఎల్లో కల్నేత, అది పళ్ళును బార్డరు వచ్చింది. బ్యూటిఫుల్ డిజైన్ అండ్ కలర్ అండి. చెప్పండి. ఇది టీల్ కలర్ అంటారు కదా, రామా బ్లూ రామా గ్రీన్ లో లైట్ కలర్ అన్నమాట. దీనికి మంచి మెజంతా పింక్ ఇచ్చి ఇది ఇట్లా లైన్స్ లో బార్డర్ ఇచ్చారు. దీన్నేమో వేల్దారి అంటారు. ఇది తమిళ వాటే వేల్దారి బార్డర్, మనం ఉడతచారలు అంటాం. మన ఉడతచారలు వేల్దారి. ఈ బార్డర్ కి అసలు చాలా డిమాండ్. కంచి పట్టు చీర అయితే అసలు ఆ బార్డర్ కి పిచ్చి పడిపోతారు అనమాట, ఎంత బాగుందో అని. సో అంత బాగా మనకి గద్వాల్లో వచ్చింది. అండ్ పట్టు బై పట్టండి, ఇందులో ఎక్కడా మీకు పాలిస్టర్ మిక్సే కనపడదు. మీరు వచ్చి పట్టుకుంటే మీకు క్వాలిటీయే మీకు తేడా తెలుస్తుంది. ప్యూర్ హ్యాండ్లూమ్. ఓకే మ్యామ్. ఇది ఒకటే బట్ట కాబట్టి మీకు అక్కడ అటాచ్మెంట్ ఏం ఉండదు. ఓకే, ఆ కుట్టు అనేది ఏం కనపడదు. ఓకే మ్యామ్. ఇది నాకు చాలా నచ్చిన కలరు. మనకి ఎక్కువ బ్లూస్ లాగా అనిపిస్తుంది, కానీ ఈ మంచి బ్లూ, వంకాయ బ్లూకి యాష్ గ్రే ఇచ్చాడు. అది కూడా గంగా జమున ఇచ్చాడు. యాష్ గ్రే అవ్వడం వల్ల ఇంకా చాలా అందంగా వచ్చింది. మొత్తం థ్రెడ్ వర్కే, ఇంకా వేరే మీకు ఎక్కడ జరీ అనేది ఉండదు. థ్రెడ్ మనకి పెరిగిన కొద్దీ రేటు పెరుగుతుంది, ఎందుకనంటే పట్టుయే మనకి కాస్ట్లీ కాబట్టి మనకి రేటు పెరుగుతుంది. యా మ్యామ్. సో ఈ చీర వచ్చేసి మీకు అరౌండ్ 18,000లో వస్తుందండి. మొత్తం బ్లౌజ్ కూడా హెవీగానే వచ్చింది, థ్రెడ్ పట్టు దారం అనేది. యా, నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము. ఇంకొకటి బ్లూలోనే విత్ మంచి బ్రైట్ రెడ్ కాంబినేషన్ మ్యామ్. పళ్ళు చూసారండి ఎంత గ్రాండ్గా ఉందో. ఇది మిడ్ నైట్ బ్లూ అంటారు కదా పూర్ణిమ. ఎలా మిడ్ నైట్ బ్లూ అంటే రాత్రిపూట ఆకాశం ఈ కలర్ లో కనిపిస్తుంది అనమాట. పగలపూట స్కై బ్లూలో ఉంటే రాత్రిపూట ఈ బ్లూలో కనిపిస్తుంది, అందుకని దాన్ని మిడ్ నైట్ బ్లూ అంటారు. ఆ డార్క్ బ్లూకి మంచి ఫ్లోరస్ అండ్ మంచి రేడియంట్ రెడ్, దానివల్ల ఇది చాలా బాగా వచ్చింది. ఇది మ్యాట్ ఫినిష్, మనం చాప ఎట్లాగైతే నేస్తామో చాప నేసిన డిజైన్ లో బార్డర్ వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అలాగే ఉంది. గోల్డ్ సిల్వర్ మిక్స్ ఉంది. ఓకే ఉంది. అండ్ అసలు ఆ థ్రెడ్లో ఒక దారం గోల్డ్, ఒక దారం సిల్వర్ రావడమే చాలా విశేషం. అది నేతకి చాలా కష్టం కదా. యా, అసలు వెనకాల కూడా బార్డర్ అంతే ఉందండి, ముందు ఎలా ఉందో అలాగే. చాప ఎట్లా నేస్తారో అలాగే, అందుకని చాప ముందైనా ఒకటేలాగా వెనకాలైనా అలాగే ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ డిజైన్ చూద్దాము. నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుందండి, మంచి చెక్స్ ప్యాటర్న్తో. అబ్బో, ఈ చీరలో చాలా స్పెషల్స్ ఉన్నాయి మ్యామ్. బార్డర్ చూడొచ్చండి మీరు. గద్వాల్ అంటేనే ఈ కోట కొమ్మలు ఇలా ఇక్కడ రావాలి, టెంపుల్ బార్డర్ రావాలి. ఈ కుట్టు అటాచ్ చేసేది కుట్టు బార్డరు, అది వస్తేనే మనకు అది ఒరిజినల్ కింద లెక్క. ఇది మంచి బ్లూ ఇచ్చి ఈ మధ్యలో కాపర్ కలర్ ఇచ్చాడు, దానివల్ల అసలు ఇది ఇంకా చాలా అందంగా వచ్చింది. మంచి పిస్తా గ్రీన్లో డార్క్, సీ గ్రీన్లో డార్క్ అని చెప్పొచ్చు. సీ గ్రీన్లో డార్క్, అట్లా ఇది కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాంట్లో ముగ్గు ఇచ్చాడు, పీకాక్ ఇచ్చాడు, అండ్ మంచి చెక్స్ ఇచ్చాడు. బార్డర్ మాత్రం చాలా హైలైట్ తీసుకొచ్చాడు. ఓకే, చాలా బాగుంది. అండ్ పళ్ళు కూడా చాలా అందంగా వచ్చింది. ఓకే మ్యామ్. ఈ చీర 18,000. 18,000. 18,000కి చాలా హంగులు ఇచ్చాడు. యా, సో అంటే మంచి క్వాలిటీ మెటీరియల్స్ అండి. మీరు ఇంకా ప్యూరిటీ ఉంటుంది డెఫినెట్గా. మీరు వచ్చి చూస్తే మీకు అంటే ఎస్పెషల్లీ ఈ పట్టూస్ని అర్థం చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ అనిపించింది. తెలుస్తుంది. ఇది మంచి బ్లూ, ఈ బ్లూకి మనకి చెక్స్ ఇచ్చాడు, జరీ చెక్సే. దానికి నేను కూడా అదే బ్లూయే కట్టాను, నాకేమో బుటా వచ్చింది పింక్. ఎప్పుడు బ్లూకి పింక్ వస్తే అందం చాలా ఎక్కువ కదా, అది ఏం చేశాడంటే లైట్ పింక్ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చే మెజంతా పింక్ అట్లా డార్క్ ఇవ్వకుండా లైట్ ఇచ్చి దానికి మొత్తం థ్రెడ్ బార్డర్ ఇచ్చేటప్పటికి అసలు చీరకు చాలా అందం వచ్చింది. ఓకే మ్యామ్. యా, సో ఇలా వచ్చిందండి బ్లౌజ్ కూడా. ఇది నెక్స్ట్ వెరైటీ చూపిద్దాము.
నెక్స్ట్ కలర్ ఇది సూపర్. ఓకే, సర్ఫ్ బ్లూ ఏంటో అంటారు కదా ఇప్పుడు అన్ని కొత్త కొత్త పేర్లు. కొన్ని కలర్స్ ఇది అని చెప్పలేము మనము. ఇదైతే బ్లౌజ్ అండి, అండ్ ఇది పళ్ళు కూడా దీనికి కూడా స్పెషల్గా ఇచ్చారు, డిఫరెంట్గా ఉంది మిడ్ పార్ట్ అంతా. అండ్ శారీ డిజైన్ చూడండి, మనకి ఏం పక్షి మ్యామ్ ఇది? అన్నపక్షి పీకాక్. పీకాక్ అండ్ రుద్రాక్ష బూటీస్. కలర్ బాగుంటుంది. ఈ ఆరెంజ్ అయితే ఇప్పుడు బాగా లైక్ చేస్తుంది. బాగా లైక్ చేస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా వెళ్తాం. ఎస్ మ్యామ్. నెక్స్ట్ మనకి ఎవర్ గ్రీన్, ఎవర్ గ్రీన్ మన ఎల్లోకి మెజంతా పింక్. ఓకే, నేను నిన్ననే న్యూస్లో చూశాను, మాధవన్ దుబాయ్లో ఇల్లు కట్టుకున్నట్ట. దివాళీ పార్టీ దుబాయ్ ఇంట్లో ఇచ్చాడు, అక్కడ అజిత్ని పిలిచాట, వాళ్ళ తమిళ్ హీరో అజిత్ ఫ్యామిలీని పిలిచాడు. వాళ్ళల్లో ఒక ఆవిడ ఇదే కలర్ చీర కాంబినేషన్ కడితే నాకు అనిపించింది, నువ్వు మొత్తం మిగతా వాళ్ళందరూ ఏం చీరలు కట్టారు అన్నది నాకు గుర్తులేదు, కానీ ఈ కలర్ మాత్రం అలా బయటకు అలా కనిపించింది. అక్కడ ఎనీ టైమ్ బూటీస్ కూడా వెరైటీగా ఇచ్చాడు. అవును, డిజైన్ చాలా వెరైటీగా ఇచ్చాడు. అన్ని డైమండ్స్ దీంట్లోకి ఇచ్చాడు అనమాట. చీర అంతా కూడా అలా ఇచ్చాడు. యా, ఓకే, ఎస్ మ్యామ్. సో ఏం ఎల్లో మ్యామ్ ఇది? మ్యాంగో మామిడిపండే, మ్యాంగో ఎల్లో. దానికి కలర్ షేడ్ ఉంది, ఒక లైన్ ఆరెంజ్ ఆరెంజ్ షేడ్ పండిన మామిడి పండు రంగుకే వస్తుంది, ఇంక వేరే దేనికి రాదు. ఇంత చెప్పాక మీరు వేసుకొని చూపిస్తే కదా అసలు ఆనందం. అది ఓకే అండి, ఆల్ టైమ్ హిట్ కలర్, ఒక మంచి ట్రెడిషనల్ లుక్ కోసం డెఫినెట్గా. యా, నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం మ్యామ్. మన దగ్గర ఈసారి ఇవే ఎక్కువ థ్రెడ్ వర్కే వచ్చాయి. కోటకొమ్మలే. ఓకే, యాక్చువల్గా ఇల్లరికన్ సినిమాలో నేను చెప్పాను, లాస్ట్ టైం చెప్పినట్టున్నాను కదా ఇదే స్టోరీ, గుర్తులేదు చెప్పలేదు. అయితే ఇల్లరికన్ సినిమాలో హేమలత అని ఒక ఆవిడ, ఒక హీరోయిన్ గా అప్పట్లో, ఆవిడ వైట్కి బ్లాక్ ఇట్లాగే థ్రెడ్ బార్డర్ కట్టుకుంటుంది. ఎప్పుడు చూసినా ఆ చీర కావాలి అనిపిస్తుంది. అందుకని ఈసారి నేను కొంచెం ధైర్యం చేసి ఇలా థ్రెడ్ వర్క్ ఎక్కువ తెచ్చాను అనమాట. ఎందుకంటే నాలాంటి పిచ్చులు ఇంకా చాలా మందికి ఉంటుంది ఉద్దేశం. ఓకే మ్యామ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, ఎప్పటికీ ఆ ట్రెండ్ వేరు. సో ఇంకొక డిజైన్ అండి. సో ఇది కూడా థ్రెడ్ తోటే వచ్చింది. మాల్టోవా కలర్ అంటారు కదా, లైట్గా చాక్లెట్లో లైటిష్ కలర్. ఓకే, బిస్కెట్ కలర్ అనుకో, బిస్కెట్ కలర్కి చాక్లెట్ ఇది ఇచ్చాడు, మెరూన్ కలర్, మంచి కలర్. ముగ్గు అండ్ పీకాక్, ఇదిగో రుద్రాక్ష. అసలు ఎంత బాగుందో ఈ చీర, అసలు ఏ ఏజ్ కైనా బాగుంటుంది, ఎందుకంటే థ్రెడ్ వర్క్ కదా, హాయిగా పిల్లలు కట్టుకుని వెళ్ళిపోయినా కూడా చాలా బాగుంటుంది. ఎస్ మ్యామ్. సో ఇంకొక డిజైన్ చూద్దామండి. ఇది లాస్ట్ లోకి పెట్టాను, ఎందుకంటే నేను చెప్పాను చూసావా, హేమలత కట్టుకునేది ఇదే కాంబినేషన్, బ్లాక్. అసలు దీనికి ఉండే అందం ఇంకా దేనికి రాదు చూడు, చాలా చాలా బాగుంది. అంటే కార్పొరేట్ కూడా ఆఫీస్కి కట్టుకెళ్ళిపోతే ఎంత బాగుంటుంది, మనమే హైలైట్ అవుతాం కదా. మనకి బ్యూరోక్రాట్స్ కడతారు, వాళ్ళు కట్టుకుంటే అబ్బా అబ్బా అని మనం అట్లా చూస్తూ ఉంటాం. అలాంటి చీర ఇది. సో ఈ చీర నా ఈ ఛానల్లో ఎవరైనా అట్లా బ్యూరోక్రాట్స్ చూస్తే ప్లీజ్ మీరు కాల్ చేసి నాకు చెప్పినా నేను ఈ చీర మీకు పంపించేస్తాను. ఓకే మ్యామ్. వీటికి బ్లౌజెస్ ఎలా వేస్తే బాగుంటుంది అంటారు? దీనికి హైనెక్ వేస్తే చాలా బాగుంటుంది. హైనెక్ ఎక్కువ బాగుంటుంది. హైనెక్ ఇట్లా కాలర్ వచ్చి దీనికి లుక్కే చాలా బాగుంటుంది. ఇట్లా ఇక్కడ దాకా పెట్టి ఇక్కడ నుంచి గుండీలు పెడతారు చూసావా, అలాంటి బ్లౌజ్ వేసినా చాలా బాగుంటుంది. ఓకే మ్యామ్. ఇందులో ఇంకా ఉన్నాయి, కానీ వెరైటీకి ఒక కలరే ఉంటుంది. ఇందులో కలర్స్ ఉన్నాయని అడిగితే ఉండవు, ఎందుకంటే ఏ ప్యాటర్న్ ఇప్పుడు మనం వెళ్తాము ఒకటే వెరైటీ 4-5 కలర్లు తీసుకొస్తే బాగుండదు కదా. దేని వెరైటీ ఆ కలర్ అంతే బాగుంటుంది. సో మన దగ్గర కూడా అలాగే ఉంది. మీకు ఇందులో ఏ కలర్ నచ్చితే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి, నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఆ చీర పంపిస్తాను. అండ్ మీకు వీడియోలో ఎలా చూపించానో మీకు క్వాలిటీ అంతకంటే బాగానే వస్తుంది, కానీ తక్కువ మాత్రం రాదు. అది గ్యారంటీ, అది నా గ్యారంటీ కూడా అండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. అంటే ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్తో ఉండి అసలు చీర ఎంత రేట్ అయినా పెట్టి కొనుక్కుంటాం, కానీ దాని వాల్యూ తెలిసి కట్టుకున్నప్పుడు వీ ఫీల్ మోర్ ప్రౌడ్ అండ్ మోర్ సాటిస్ఫైడ్ కదా. దట్ యూ విల్ గెట్ ఫ్రమ్ హియర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.